ఛత్తీస్గఢ్ బీజాపూర్ ఎన్కౌంటర్లో మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ బండి ప్రకాష్ ఎదురు కాల్పుల్లో చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు. గత 6 నెలలుగా బండి ప్రకాష్ కదలికలపై ఛత్తీస్గఢ్ బలగాలు నిఘా ఏర్పాటు చేశాయి. తాజాగా నేషనల్ పార్క్ ఏరియాలో బండి ప్రకాష్ను ఎస్టీఎఫ్ దళాలు ఎన్కౌంటర్ చేసినట్లు సమాచారం. మంచిర్యాల జిల్లా మందమరికి చెందిన బండి ప్రకాష్ సింగరేణి కార్మిక సమైక్యలో చురుకుగా పనిచేశాడు. అనంతరం మావోయిస్టు పార్టీలో చేరాడు. ప్రస్తుతం బండి ప్రకాష్ పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ఛత్తీస్గఢ్ బీజాపూర్ ఎన్కౌంటర్లో మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ బండి ప్రకాష్ ఎదురు కాల్పుల్లో చనిపోయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సాంబా? సునీత, ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. నేషనల్ పార్క్ ఏరియా, బీజాపూర్ జిల్లాకు సంబంధించినటువంటి నేషనల్ పార్క్ ఏరియాలో కొనసాగుతున్నటువంటి ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కీలక నేత, మందమరి ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకుడు కూడా, సింగరేణి కార్మిక సంఘం సికాసాలో చేరినటువంటి నాయకుడు, అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి బండి ప్రకాష్ ను కొద్దిసేపటి క్రితం ఎన్కౌంటర్ చేసినట్టుగా ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి భద్రతా బలగాలు స్పష్టంగా చెప్తున్నాయి. కానీ ధృవీకరణ మాత్రం ఇప్పటి వరకు చేయడం లేదు. బీజాపూర్ ఎస్పీ కానీ ఆ భద్రతా బలాలకు సంబంధించినటువంటి ముఖ్య సంబంధించినటువంటి అధికారులు ఎవరు కూడా దాన్ని ధృవీకరించకపోయినప్పటికీ బండి ప్రకాష్ మట్టుకు దాదాపు 6 నెలల కాలంగా ట్రాక్ చేస్తున్నారు. ఆయన కదలికల మీద నిఘా పెట్టారని చెప్పి పోలీసు బలగాలు చెప్తున్నాయి. ఇప్పటికే తమ పూర్తి ఆధీనంలోకి వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. ఇవాళ నేషనల్ పార్క్ ఏరియాలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలందరూ సమావేశం అయినట్టుగా తెలుసుకున్నటువంటి భద్రతా బలగాలు, ముఖ్యంగా ఎస్టీఎఫ్, డిఆర్జీ, కోబ్రాకు సంబంధించినటువంటి 3 దళాలకు సంబంధించి ఆపరేషన్ లాంచ్ చేశారు. ఈ ఆపరేషన్ లో భాగంగానే ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి ఎన్కౌంటర్ లో ఒక మావోయిస్టు మృతి చెందారు. ఆ మావోయిస్టు బండి ప్రకాష్ అలియాస్ బండి దాదా అలియాస్ క్రాంతి అలియాస్ ప్రభాత్ గారు చెప్తా ఉన్నారు. ఈయన 87-88 ప్రాంతంలోనే రాడికల్ స్టూడెంట్ ఆర్ఎస్యూ నుంచి ప్రభావితం చెంది మావోయిస్ట్ పార్టీ వైపు, అప్పుడున్నటువంటి నక్సల్ పార్టీ వైపు మొగ్గు చూపాడని, ఆ తర్వాత అనేక హత్య కేసుల్లో ఇతను పాల్గొన్నాడని, ఏఐటీసీకి సంబంధించినటువంటి కీలక నాయకుని కూడా హత్య చేసినటువంటి ఘటనలో కూడా బండి ప్రకాష్ ప్రత్యక్షంగా పాల్గొన్నాడంటూ ఆయన మీద పలు హత్య కేసులు నమోదైన. ఆ తర్వాత ఆయన విప్లవ పార్టీల వైపు, ముఖ్యంగా నక్సలిజం వైపు మళ్లిన తర్వాత పూర్తిస్థాయి నక్సలైట్ గా మారిపోయాడని చెప్తున్నారు. 2004లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జరిపినటువంటి చర్చల్లో కూడా బండి ప్రకాష్ పాల్గొన్నట్టుగా చెప్తున్నారు. ఆ తర్వాత మావోయిస్ట్ పార్టీగా రూపాంతరం చెందేటువంటి క్రమంలో మావోయిస్ట్ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ కేంద్ర కమిటీ సభ్యుడి దాకా బండి ప్రకాష్ ప్రస్థానం కొనసాగింది. గత కొద్ది రోజులుగా బండి ప్రకాష్ అగ్ర నాయకత్వంలో ఒక సభ్యుడిగా ఉన్నాడు. కానీ నిర్బంధం పెరిగిపోయిన తర్వాత ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల ఏరివేత ఊపందుకున్న తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఎక్కడున్నాడో తెలియనటువంటి కొంతకాలం సీక్రెసీ మెయింటైన్ చేశారు. కర్రేగుట్టంలో కూడా ఒకసారి జరిగినటువంటి ఎన్కౌంటర్ లో బండి ప్రకాష్, దామోదర్ ఇద్దరు కూడా చనిపోయినట్టుగా అప్పుడు వార్తలు వచ్చినాయి. కానీ అప్పుడు ధృవీకరణ జరగలేదు. కానీ అప్పుడు అదంతా కూడా ఫేక్ అని తెలిపింది. ఇప్పుడు మాత్రం నేషనల్ పార్క్ ఏరియా జరిగినటువంటి ఎన్కౌంటర్ లో బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ ను మట్టుపెట్టినట్టుగా భద్రతా బలగాలకు సంబంధించిన చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ధృవీకరణ జరగాల్సి ఉంది. బండి ప్రకాష్ గత 6 నెలలుగా తమ సర్వేలెన్స్ లో ఉన్నారని పేరు చెప్పడానికి ఇష్టపడిన ఒక ఐపీఎస్ అధికారి, దంతెవాడకు సంబంధించినటువంటి ఒక ఐపీఎస్ అధికారి చెప్తా ఉన్నారు. అతన్ని ట్రాక్ చేస్తున్నామని చెప్పి కూడా చెప్పారు. నాంబాల కేశవరావు ఎన్కౌంటర్ సందర్భంలోనే బండి ప్రకాష్ సంబంధించినటువంటి కదలికల విషయంలో కూడా పోలీసులు ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. మేము బండి ప్రకాష్ కావచ్చు, దామోదర్ కావచ్చు, అట్లాగే హిడ్మా కావచ్చు, అందరినీ కూడా మా సర్వేలెన్స్ లోనే ఉన్నారు అనేటువంటిది ఏదైతే అప్పుడు చెప్పారో దాన్ని దాదాపు నిజం చేస్తూ ఇవాళ బండి ప్రకాష్ ఎన్కౌంటర్ కొనసాగినట్టుగా చెప్తా ఉన్నారు. ఇంకా ధృవీకరణ జరగాల్సి ఉంది. అక్కడ బండి ప్రకాష్ కాదా అనేటువంటి ధృవీకరణ విషయంలో పోలీసులు తర్జన పడుతున్నారు. కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం మాత్రం పక్కాగా అది బండి ప్రకాష్ అని చెప్తున్నారు. ఎస్టీఎఫ్ సంబంధించినటువంటి కొంతమంది ఎవరైతే ఎన్కౌంటర్ లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు బండి ప్రకాష్ ని ఎన్కౌంటర్ చేయడం జరిగిందని చెప్తున్నారు. పెద్ద ఎత్తున మృతదేహాలు కూడా
ఉన్నట్టుగా చెప్తున్నారు. గాయాల పాలైనట్టుగా కూడా తెలుస్తా ఉన్నది. ఘటనా స్థలంలో భీతావహ పరిస్థితులున్నాయి. ఇంకా అదనపు బలగాలను మోహరిస్తున్నట్టుగా కూడా భద్రతా బలగాలు చెప్తా ఉన్నాయి. ఎన్కౌంటర్ కొనసాగుతుంది. నేషనల్ పార్క్ ఏరియాలో హిడ్మా లక్ష్యంగా ఎన్కౌంటర్ లాంచ్ చేసినట్టుగా చెప్తున్నారు. హిడ్మా, మంగు, బద్రు, బండి ప్రకాష్ లాంటి మావోయిస్టు కీలక నేతలు సమావేశం అయ్యారు, ఇక్కడ ఉన్నారు అనేటువంటి అంశాన్ని భద్రతా బలగాలు పసిగట్టినట్టుగా చెప్తున్నారు. గత రాత్రి ఆపరేషన్ లాంచ్ చేశారని ఉదయాన్న ఎన్కౌంటర్ మొదలైందని కూడా భద్రతా బలగాలు చెప్తున్నాయి. మొత్తంగా మీరు చూడాలి, ఒక పక్క జాతీయ కార్యదర్శి ఎన్నిక, ఎవరు జాతీయ కార్యదర్శి అవ్వాలనేటువంటి విషయంలో తర్జన భర్జన కొనసాగుతున్నటువంటి పరిస్థితులు మావోయిస్టుల వైపు ఉండగానే ఇంకొక కేంద్ర కమిటీ సభ్యుడు నేల కొరగడం మావోయిస్టు పార్టీకి చాలా పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే జాతీయ కార్యదర్శిని కోల్పోయారు. సిసి కమిటీ, సెంట్రల్ కమిటీకి సంబంధించినటువంటి అనేక మంది కీలక నాయకులను మొదటి నుంచి మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కోల్పోతూ వస్తున్నారు. ఇప్పుడు కూడా యంగ్ జనరేషన్ లో, సెకండ్ జనరేషన్ లో కీలక సభ్యుడిగా ఉన్నటువంటి బండి ప్రకాష్ లాంటి వాళ్ళని కోల్పోవడం కూడా మావోయిస్టు పార్టీకి తీవ్ర ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. ఇప్పటికే పెద్ద నాయకత్వం అంతా, ఎప్పుడైతే కీలక నాయకత్వం అంతా నేషనల్ పార్క్ ఏరియాకి చేరుకొని జాతీయ కార్యదర్శి ఎన్నుకునేటువంటి ప్రక్రియ ఒకటి చేపట్టినట్టుగా, దానికి సంబంధించినటువంటి వేటలో భాగంగానే మావోయిస్టులు పట్టుబడుతున్నట్టుగా కూడా భద్రతా బలగాలు చెప్తున్నాయి. ప్రస్తుతం అయితే నేషనల్ పార్క్ ఏరియాలో ఎన్కౌంటర్ కొనసాగుతుందని చెప్తున్నారు. ఇంకా మృతులు ఎవరెవరు, ఎంతమంది ఉన్నారు, ఏ సంఖ్యలో ఉన్నారు అనే విషయాన్ని ధృవీకరిస్తామని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. సునీత. రైట్ సాంబా, థ్యాంక్ యూ.